అప్డేట్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇక పలు రికార్డులను పరిశీలిస్తున్నారు. 120 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, విజయనగరం జిల్లాలోని భోగాపురం, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు తదితర సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ అవినీతి ఎక్కువ ఉంటుందో, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా కొంత అమౌంట్, డబ్బులు అవన్నీ దొరుకుతున్నాయి. మీకు పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తాం. సార్, ఇప్పుడు ఈ నోట్లు కట్టలు ఎలా వచ్చినాయి సార్? పైనుంచి విసిరేశారని చెప్పి కిందకు వచ్చి తీసాం సార్. సుమారు ఎంత ఉంది సార్? అది ఇప్పుడు దొరికింది మాకు 30,000 సార్. బ్యాచ్లు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ సార్? ఇక్కడ అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేకనే ఇక్కడ మేము వచ్చి చేస్తున్నాం. జనాలు అవును మేము ఒంగోలు ఇదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అవును తనిఖీ చేస్తాం. సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని మా భాషలో. సర్ప్రైజ్ చెక్ చేసి ఇప్పుడు అక్కడ ఏమన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తాం. రమేష్ బాబు, ఇన్స్పెక్టర్ని, ఏసీబీ ఒంగోలు. అది పైన సిబ్బంది పనిచేస్తున్నారు కదా, ఆ కిటికీ దగ్గరలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రైట్, ఇక ఏపీ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులకు దిగారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. సంజన, మనం చూస్తున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన ఏసీబీ అధికారులు అయితే ఏకదాటిగా దాడులు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై, అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన, ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ రిజిస్టర్ జిల్లా రిజిస్టర్ కార్యాలయం పైన, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మధురవాడ, పెండ్యాంగ రిజిస్టర్ రీజనల్ ఆఫీసు, ఇలా విజయనగరం జిల్లాలో భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏసీబీ దాడులు అయితే గత కొంతకాలంగా అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఏదైతే విశాఖ జిల్లా కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చోట్ల కూడా, ఇటు నెల్లూరు, అదేవిధంగా ఇతర చోట్ల నంద్యాలలోని ఆలగడ్డ రిజిస్టర్ ఏసీబీ కార్యాలయం రిజిస్టర్ ఆఫీసులు, ఇలా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కీలకమైనటువంటి భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగేటటువంటి ప్రధాన ఎక్కడైతే ఎక్కువ రేట్లకు ప్రజెంట్ పలుకుతా ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఇలాంటివన్నీ కూడా దాడులు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ దాడులన్నీ కూడా ఏకకాలంలో చేయడం వల్ల రిజిస్టర్ ఆఫీస్ బయట ఏదైతే దస్తావేజులకు సంబంధించి రైటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వారి షాపులకి వాటన్నిటికి కూడా తాళాలు వేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా ఈ దాడుల్లో చాలా చోట్ల అయితే ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించి కావచ్చు, ఏసీబీ అధికారుల దారుల్లో లంచగొండ కావచ్చు, ఇవి కూడా బయటపడినట్టు తెలుస్తుంది. మొత్తం కలిపి ఈ రోజు సాయంత్రానికి అయితే కూడా ఏసీబీ అధికారులందరూ కూడా ఒక నివేదికనైతే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల దాడులు జరిగినాయి, దాడుల్లో ఎంత నగదు పట్టుబడింది, అన్నిటి వివరాలు కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం ఒక నివేదిక అయితే ఇవ్వనున్నారు. మనం చూసుకున్నట్టయితే ఏకకాలంలో 120 చోట్ల ఈ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఈ సోదాల్లో కనుక ఎవరైనా అధికారి పేరు వస్తే వారి మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయా?
తప్పనిసరిగా, ఎందుకంటే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పన్నులకు సంబంధించి కూడా డాక్యుమెంట్స్ రైటర్ చేసే కొన్ని పన్నుల వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి వాటిని కూడా క్షుణ్ణంగా ఇప్పుడు ఏ అధికారులు అయితే రైడ్ చేస్తున్నారో భూమి విలువ నిజంగానే అంత ఉందా లేదా అనేది ఈ రైడింగ్ ద్వారా వాళ్ళు కూడా చూసి అంత ఎక్కువ ఖరీదు గల భూమి తక్కువ రిజిస్ట్రేషన్ చేస్తే కనుక వారిపైన చర్యలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికీ కనుక కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దాడులు వెనక ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులందరూ కూడా ఏకదాటి మీద దాడి చేస్తుండటంతో ఈ దాడులు చేసిన తర్వాత ఏ అధికారైనా కానీ ఎక్కడైనా అధికారులు కావచ్చు ఇలా లంచం తీసుకుంటే కానీ ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నారు కొన్ని చోట్ల. అదేవిధంగా ఇప్పుడు దొరికిన డబ్బు ఎక్కడైతే దొరుకుతుందో వారిపైన కఠినంగా చర్యలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దాడులు మొత్తానికి కూడా ఏసీబీ కేంద్ర కార్యాలయం నుంచి మానిటరింగ్ కూడా చేస్తున్న తరుణంలో ఎక్కడా కూడా తప్పుదం జరిగేటటువంటి అవకాశం కూడా లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. లేదు సార్, అయిపోయింది సార్, అయిపోయింది. ఓకే పదండి బ్రదర్. విజన్ ఉంటే ఏ రంగంలోనైనా అభివృద్ధి